కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం రిపోర్టుపై కేసీఆర్ తో బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత సైతం ఎర్రవెల్లికి వెళ్తారని కూడా సమాచారం. మరి కాసేపట్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు ముఖ్య నేతలతో పాటు కవిత కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం రిపోర్ట్, అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, వీటన్నిటి అంశాలపై కూడా వీరు చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ నరేష్ అందిస్తారు. నరేష్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఇతర బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటుగా లోకల్ బాడీ ఎన్నికలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఏదైతే సెప్టెంబర్ 30 లోపల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడంతో పాటుగా లోకల్ బాడీస్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే గెలిపే లక్ష్యంగా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది. దీంతో పాటు వచ్చే వారంలో అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం నివేదికని కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి అందజేయడం, ఆ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి తర్వాత నిర్ణయం తీసుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించిన వ్యూహాలు కూడా కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ నివేదిక అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నివేదిక మీద సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉందని బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉంది. ఎందుకంటే నివేదికను ఛాలెంజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో అనేక నివేదికలు అనేక కమిషన్లు వేసినప్పుడు కూడా ఏవి కూడా కోర్టులో నిలబడలేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా తమ వాదనను గట్టిగా వినిపించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ వీళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ కవిత, జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత చాలా కాలం తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళబోతాం ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వాస్తవానికి మే నెల నుంచి కవితకు కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా గ్యాప్ వచ్చింది. కవితను అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు పక్కన పెట్టేశారన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కవిత తన కుటుంబంతో కలిసి కేసీఆర్ని కలవబోతున్నారు. ముఖ్యంగా కవిత చిన్న కుమారుడు ఆర్య అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి రేపు తెల్లవారుజామున ఆయన వెళ్ళబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దగ్గరకు తన చిన్న కుమారుడిని తీసుకుని ఆశీర్వాదం తీసుకోవడం కోసమే కవిత అక్కడికి వెళ్తున్నట్టు కవిత కార్యాలయం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో కవిత వెళ్ళడం కూడా కొంత రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 27వ తేదీ నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిల్వర్ జూబ్లీ సభ వరంగల్లో జరిగింది. ఆ సభ తర్వాత కవిత ఒక లేఖ రాశారు కేసీఆర్కు. ఆ లేఖ లీక్ అయిన తర్వాత నుంచి కూడా పూర్తిగా కేసీఆర్ కుటుంబంతో కవితకు గ్యాప్ వచ్చింది. రాజకీయంగా కూడా కేటీఆర్ టార్గెట్గా కవిత అనేక సార్లు విమర్శలు చేసిన పరిస్థితి. ఇదే సమయంలో జాగృతిని కూడా స్పీడప్ చేస్తూ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కూడా ఒక ఫోర్స్గా జాగృతిని తయారు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే కవిత చాలా కాలం తర్వాత కేసీఆర్ని కలవబోతున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్ళిన సందర్భంలో ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా కవిత అప్పట్లో కవితతో మాట్లాడలేదు. సో ఇప్పుడు కవిత కేసీఆర్ని కలవబోవడం కూడా కాస్త బీఆర్ఎస్ పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.